వందల ఎకరాల భూమిని, తాను సంపాదించిన ఆస్తిని తన మనుషుల కోసం, తన కులం కోసం, తన కార్యకర్తల కోసం ఖర్చు పెడుతుంటే అధికారాన్ని, పదవులను, డబ్బులను సైతం వద్దని పూలబాట వద్దే వద్దు, ముల్లబాటే ముద్దు అని ముద్రగడ గారు నడిస్తే తనతో పాటు కొన్ని లక్షల మంది తన వెంట నడవడం అంటే మామూలు విషయం కాదుగా. అన్నిటికీ మించి అందరి రాజకీయ నాయకుల్లా కార్లు, షికార్లు, కళ్ళు చెదిరే భవంతులు, బంగారు ఆభరణాలు కావాలని ఆయన సతీమణి అడగలేదు. కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా, ఆఖరికి ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్ వచ్చినా సరే మొక్కవోని దీక్షతో క్యాన్సర్తో పోరాడుతూనే ముద్రగడ పద్మనాభం గారితో కలిసి ఈ ప్రభుత్వాల మీద ముద్రగడ పద్మనాభం గారు, పద్మావతి గారు చేసిన ఉద్యమాలు ఊపిరాగిపోతున్న ఎన్నో ప్రాణాలకి ఊపిరిలూదాయి. నిజంగా ఒక మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటే ఏమో అనుకున్నా కానీ ఆమెను చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది. చివరి వరకు ఆమె అతనికి బలంగానే ఉంది తప్ప బలహీనంగా ఎన్నడూ లేనే లేదు. ఫుల్ వీడియో కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.